బేల మండలంలోని డోప్టాల గ్రామంలో భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకలు ఘనంగా ముగిశాయి. 7 రోజుల వరకు భక్తులు ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇక చివరి రోజు గ్రామంలో ఉదయమే బాబా భక్తులు బాజీరావు బాబా పల్లకిని ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాలు భజన కీర్తనలతో శోభయాత్ర చేపట్టారు. ఇక గ్రామంలో పరిసరాలను పరిశుభ్రం చేశారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చిన్నపిల్లలు మహిళలు భక్తులు భారీగా తరలివచ్చారు. వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన బాజీరావు బాబా భక్తులతో గ్రామం కిటకిటలాడింది. బాబా చూపిన మార్గంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ సప్తాహ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉత్సాహంగా జరుపుకుంటున్నామన్నారు. ఇక ఆధ్యాత్మిక మార్గంతోనే మనిషినికి ప్రశాంతత లభిస్తుందన్నారు. మా డోప్టాల గ్రామంలో ఇప్పటికీ 11 సంవత్సరాలు అవుతుంది. ఈ బాజీరావు బాబా గారి యొక్క సప్తాహ కార్యక్రమం అనగా సంవత్సరానికి ఒకసారి 7 రోజులు మా డోప్టాల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ఎలాంటి భావనలు అంటే తుకుడోజీ మహారాజు ఏదైతే గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచాలి, అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు తీసుకోవాలి, మనలో ఉన్నటువంటి ఏదైతే చెడు గుణాలు ఉన్నాయో వాటి అన్నింటినీ మాత్రం వదిలేయాలని చెప్పి మంచి గుణాలని నెరవేర్చాలి. బాజీరావు బాబా గారి యొక్క ఇవే ఆయన యొక్క కార్యక్రమాలు ఏంటంటే మానవుడు ఏదైతే జీవనానికి వచ్చిండో మనలో ఉన్నటువంటి లక్షణాలు మంచి జ్ఞానాన్ని పెంపొందించడం, మనిషిని మనిషిగా చూడడము అనేటువంటి భావాలన్నీ తీసుకొని మన బ్రహ్మలీన సద్గురు బాజీరావు మహారాజ్ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే దుర్విషయాలకు దూరం కావడము, మాంసకృతులు కానివ్వండి, మద్యపానం కానివ్వండి, గుట్కాలు కానివ్వండి, ఇలాంటి ఏదైతే వ్యసనాలు ఉన్నాయో వాటిని దూరం చేయడానికి, అదేవిధంగా మంచి జ్ఞానాన్ని పెంచడానికి మన బాజీరావు బాబా గారు ఈ సత్తా రూపంలో ప్రతి గ్రామాల్లో కూడా ఈ సత్తా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా మా డోప్టాల గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు 11 సంవత్సరం నడుస్తుంది. మా గ్రామాల్లో కూడా 7 రోజులు మాకు పండరిపురం కనిపిస్తున్నది. ఎందుకంటే పొద్దున్నే లేవడం 4 గంటలకు లేచి అదేవిధంగా గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచడము, మరి ప్రభాత బేరి మరి మహారాజులు ఏవైతే వచ్చి 7 రోజులు వాళ్ళ యొక్క జ్ఞానబోధన చేశారో, ప్రవచనాలు చేస్తున్నారో అవి వినడము, అదేవిధంగా కీర్తన ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 7వ రోజు కాల కార్యక్రమము మా గ్రామం అంతా ఎంతో ఉత్సాహంగా మరియు భక్తి శ్రద్ధల మధ్య భజనా భాజంతుల మధ్య ఈ రథాన్ని తీసుకోవడం జరుగుతున్నది.